ఇచ్చినారు. ఈ గుండాయిజం జరుగుతుంది, రౌడీజం జరుగుతుంది, పోలీసులు పప్పెట్స్గా మారిపోయి వాళ్ళ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి గురి చేస్తూ ఇవాళ మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా టార్గెటెడ్గా కొంతమంది ఆఫీసర్లు ఇట్లా చేస్తున్నారు అని చెప్పని ఆధారాలతో వీడియో ఎవిడెన్స్తో కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళపైన చర్యలు లేవు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ వాజ్ ద రోల్ దట్ హీ వాంటెడ్ టు ప్లే. డీజీపీ, కమిషనర్ శివధర్ రెడ్డి గారు, సజ్జనార్ గారు, అసలు జూబ్లీహిల్స్లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అంతా కూడా ఇవాళ ఒక చిల్లర ప్రయత్నానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, మొత్తం రాజ్యాంగాన్ని కూని చేసి, ఎన్నికల వ్యవస్థని వాళ్ళ ఛిద్రం చేసేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసినారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ప్రజలపైన విశ్వాసం పోయింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేయట్లేరు అని చెప్పని తెలిసిపోయింది. కిస్ ఘర్ మే భీ జాओ హమ్ లోగ్, అది హిందూ కానీ, ముస్లిం కానీ, లేకపోతే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఇంకెవరైనా కానీ సబ్బండ వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఇవాళ కేసీఆర్ గారు మళ్ళా రావాలా, కేటీఆర్ గారు మళ్ళా రావాలా, ఆయన ఉన్నప్పుడే బాగుండే, ఓ దినీ అచ్చేతే హమ్కు ధోకా కియా గయా అని చెప్పని ఇవాళ జూబ్లీహిల్స్ అంతా అనుకుంటున్నటువంటి ఒక తరుణంలో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమొచ్చినాయో తెలియదు. ఇక చలో భయ్ ఆఖరికి ఆయన అస్త్రం తీసిండు, బోగస్ ఓటింగ్ అస్త్రం. ఎంఐఎం వాళ్ళను లోబర్చుకొని కార్వాన్, నాంపల్లి, యాకత్పుర, చంద్రాయన్గుట్ట ఫంక్షన్ హాల్లలో ఇక మా జీవన్ రెడ్డి గారు పారామౌంట్ కాలనీ, జానకీ నగర్ అటువంటి దగ్గర అనేక ఫంక్షన్ హాల్స్ అండి. మొత్తం షేక్పేట్లో అయితే ఉన్న అనేక ఫంక్షన్ హాల్లో రాత్రికి రాత్రి 100 మంది 200 మంది వచ్చి ఆడవాళ్ళని అందులో పెట్టిన పరిస్థితి. మేము జీపీఎస్ లొకేషన్స్తో కంప్లైంట్ చేశాం. జీపీఎస్ లొకేషన్స్తో ఎవిడెన్స్తో మేము కంప్లైంట్ చేసినాం. నో యాక్షన్ ఆన్ దెమ్. రేవంత్ రెడ్డికి ప్రజలపైన నమ్మకం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపైన నమ్మకం పోయి ఇవాళ బోగస్ ఓటర్ల పైన ఇవాళ ఆధారపడ్డటువంటి ఒక పరిస్థితి. ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పొలోమని చెప్పని వాళ్ళు కాన్వాయ్ల కొద్ది తిరుగుతూ ఉంటే పోలీసులు నియంత్రించే పరిస్థితి లేదు. మేము కంప్లైంట్ చేసినాం, కనీసం మీరు షాడో పార్టీలన్నా పెట్టండి. వీ ఆల్సో వాంటెడ్ టు ప్రొటెక్ట్ యూ. మీ డ్యూటీని మేము కూడా చేస్తాం. బోగస్ ఓటింగ్ కాకుండా నాన్ లోకల్స్ను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం మేము కూడా చేస్తాము, మీతో పాటు మేము కూడా ఉంటాము. కానీ వాళ్ళ బోగస్ ఓటింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, లేకపోతే ఎంఐఎం సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం షాడో పార్టీలు పెట్టమని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాము, రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చినాము. నో యాక్షన్ ఆన్ దెమ్. వాళ్ళు విచ్చలవిడిగా, నేను ఇవాళ పారామౌంట్ కాలనీలో బూత్ నెంబర్ 2021 దగ్గరికి వెళ్తే ఒక ఎమ్మెల్యే వచ్చి టేబుల్ తీసి పడేస్తున్నాడు. ఇంకో దగ్గర పావని గౌడ్ అని చెప్పని ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు బూతులు చెప్పడానికి కూడా వీలు కానట్టు ఒక బూతులు తిట్టినారు. వడ్డీరాజు ఎలక్షన్ ఏజెంట్ ఆవిడ, బూతులు చెప్పరాని బూతులు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రౌడీజంకు మచ్చుతునక. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక రాజ్యాంగంపై నమ్మకలేనితనానికి ఇది ఒక మచ్చుతునక. ఇది చిల్లర. we all have come into politics with some faith in democracy. ఏదో రాజ్యాంగం ప్రజలకు సేవ అని చెప్పారు. ఈ రౌడీ రాజకీయాలేందండి? ఈ రౌడీ రాజకీయాలేంది? ఎప్పుడో బోగస్ ఓట్ల మీద నమ్ముకునేటోడు దొంగ నోట్ల ఓటుకు నోటు చేసి దొంగతనం చేసినటువంటి ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయితే బోగస్ ఓట్లే ప్రామాణికమైతే అనేది ఇవాళ ప్రూవ్ అవుతా ఉంది. ఇవాళ దురదృష్టం. విచ్చలవిడిగా మా వడ్డీరాజు రవిచంద్ర గారు ఎంపీ గారు, ఆయన పైన దాడి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆయన పైన దాడి, మా ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ఆయన పైన దాడి. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని పైన దాడి జరిగినట్టు పోలీసు వాళ్ళది విన్నారా మీరు ఎక్కడన్నా? నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటా ఉన్నాం, బోగస్ ఓటింగ్ చేస్తున్నారు నాయన మీరు ఆపండి అంటే లేదు లేదు లేదు, మీరు 100 మీటర్ల అవతల ఉండాలా. వాళ్ళేమో బోగస్ ఓటర్లను తీసుకొచ్చి లోపల పెడతారు. ఫేక్ ఐడి కార్డ్స్ పట్టుకొని వస్తూ ఉన్నారు లోపలికి. ఫేక్ ఐడి కార్డ్స్ చెక్ చేయండి అయ్యా. చెకింగ్ లేదు, పికింగ్ లేదు. బూత్లో కూర్చున్న ఏజెంట్లను तुम्हारे टांग तोड़ देते, हाथ पांव काट देते, 5 बजे के बाद आप लोग घर में रहते ना, तो तब देख लेंगे. ఇట్లా బెదిరిస్తున్నారు.